హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేపటి నుండి రైల్వే టికెట్లపై అయితే కనుక కొన్ని కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. అంటే నిజానికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారందరికీ కూడా రైల్వే శాఖ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఆధార్ కార్డు ఉంటే ముందుగానే తత్కాల్. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ మీ ద్వారా వెళ్తుంది ఖచ్చితంగా. అలాగే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. తత్కాల్ టికెట్ బుకింగ్లో ఇప్పుడు భారీ మార్పులు అయితే కనుక రైల్వే శాఖ తీసుకొచ్చేస్తోంది. ఇంకా దానిపైనే ఆధారం. మెయిన్ చూస్తే తత్కాల్ టికెట్ బుకింగ్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇందులో సంభవిస్తున్న అక్రమాలు, అవకతవకలను అరికట్టాలనే ఉద్దేశంతో రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే కూడా చేసేసారు. ఇవి త్వరలోనే అమల్లో కూడా రానున్నాయి. చాలా వరకు గమనించినట్లయితే ఎవరైనా తత్కాల్ టికెట్ ఇట్లా ఓపెన్ చేయగానే ఆ క్యాప్చా కోడ్లు ఎంటర్ చేసి ఇవన్నీ చేసేటప్పటికే కొంచెం టైం అయిపోతుంది. ఈలోపు మనకు కావాల్సిన టికెట్ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ పెట్టుకొని పేమెంట్ చేసే లోపలనే వెయిటింగ్ లిస్ట్ వచ్చేస్తుంది. వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతాయి. అదే మీరు ఎక్కడైనా ఒక ఆథరైజ్డ్ లేదా బయట తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసే వాళ్ళకి కనుక మీరు ఇచ్చినట్లయితే మీరు 5 టికెట్లు 4 టికెట్లు అయినా కూడా ఈజీగా బుక్ చేసేస్తారు. అదేవిధంగా ఒక టికెట్కి 200 300 ఇంకా ఎక్కువ కూడా ఛార్జీలు అయితే వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీటన్నిటికీ కూడా చెక్ పెట్టనుంది రైల్వే శాఖ. ఇక తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఈ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. ఆధార్ అథెంటికేషన్ ఉంటేనే ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సంబంధిత శాఖకు ప్రతిపాదనలు అందజేసింది. దీనికి త్వరలోనే ఆమోదించనున్నట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్న రైల్వే శాఖ మంత్రి. ఈ ఆధార్ అథెంటికేషన్ వల్ల ఏంటంటే అనాధికారిక టికెట్ బుకింగ్ ఏజెంట్లు నకిలీ అకౌంట్లను ఉపయోగించి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ టికెట్లను చేయలేరు. అంటే చాలామంది అనేక రకాల ఈమెయిల్తో అకౌంట్లు క్రియేట్ చేసేసుకొని చాలా సులభంగా అయితే కనుక వాళ్ళు అన్ని ముందుగానే అమౌంట్లు అదేవిధంగా పేర్లు అన్ని టైప్ చేసి పెట్టుకుని టకటక కొడేస్తున్నారు. సో ఇక నుంచి అలాంటిది లేకుండా నకిలీ అకౌంట్లు అన్ని కూడా తీసుకువేయబోతున్నారు. రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకురావడంలో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. అనధికార టికెట్ బుకింగ్ పద్ధతులను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చామని ఐఆర్సీటీసీ తెలిపింది. డిస్పాజబుల్ ఈమెయిళ్లతో టికెట్లను బుక్ చేసుకోవడాన్ని అరికట్టబోతున్నామని తెలిపింది. అటువంటివి అప్పటికప్పుడు నకిలీ ఈమెయిల్లను సృష్టించి టికెట్లు బుక్ చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్లు వివరించింది. అలాంటి యూజర్ ఐడీలను గుర్తించడం, వాటిని డీయాక్టివేట్ చేయడానికి ఏఐతో ఈ ఆధారిత టూల్స్ని అయితే కనుక వినియోగించున్నామని పేర్కొంది. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, ఎన్ని రూల్స్ పెట్టినా కూడా ఏజెంట్ అకౌంట్ ఉన్న వాళ్ళు చాలా త్వరగా బుక్ చేసేస్తారని. ఇక్కడ కూడా గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్సీటీసీ. ఆధార్తో లింక్ చేసిన ఖాతాదారులు తత్కాల్ టికెట్లు ఓపెన్ అయిన తర్వాత, అంటే కౌంటర్ తత్కాల్ 11 గంటల గంటలో ఓపెన్ అవుతుంది కదా, విక్రయాలు ప్రారంభమైన మొదటి 10 నిమిషాల్లో ప్రాధాన్యత బుకింగ్ పొందుతారు. అంటే డైరెక్ట్ ఆధార్ లింక్ చేసిన వాళ్ళు. ఇక అధికృత ఐఆర్సీటీసీ ఏజెంట్లు కూడా తత్కాల్ విండో తెరిచిన మొదటి 10 నిమిషాల్లో టికెట్లు బుక్ చేయడానికి అనుమతించబడరు. సో ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ 10 మినిట్స్ కూడా టికెట్ బుక్ చేసుకోలేరు. కేవలం ఆధార్తో లింక్ చేసిన నార్మల్ ఖాతాదారులు మాత్రమే బుక్ చేసుకోగలరు తప్ప ఏజెంట్లు బుక్ చేసుకోలేరు. అందువల్ల ఐఆర్సీటీసీ ఖాతాను ఆధార్ ద్వారా ధృవీకరించడం అవసరమైందని పేర్కొన్నారు. ఒకవేళ మీ ఐఆర్సీటీసీ యాప్లో ఆధార్ కార్డు అడిగినట్లయితే లింక్ చేసుకోండి. ఓపెన్ చేసినప్పుడు ఆధార్ అడిగినట్టయితే అలా ఆధార్ లింక్ చేసినట్లయితే మీకు ఈ తత్కాల్ టికెట్లు ఈజీగా బుక్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకు ఖచ్చితంగా ఆధార్ లింకప్ పెట్టారు అంటే కనుక రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనలో ప్రస్తుతం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో 130 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారట. వీరిలో కేవలం 12 మిలియన్ల మంది మాత్రమే ఆధార్తో లింకప్ చేయబడ్డారు. అంటే మిగతా అన్నీ కూడా చాలా వరకు ఫేక్ మెయిల్ ఐడీస్, ఫేక్ అకౌంట్స్. అంటే కొంతమంది ఆధార్ లింక్ చేయకపోయినా ఎక్కువ శాతం ఫేక్ మెయిల్స్, ఫేక్ ఐడీలతోటి ఈ ఆధార్ ద్వారా తీసివేయబోతున్నారు. ఈ ఫేక్ అకౌంట్స్ అన్నీ కూడా అనుమానాస్పదంగా కనిపించే ఖాతాలన్నింటినీ కూడా మూసివేయనున్నారు. రైల్వేలు నిజమైన ప్రయాణికులకు అన్ని రకాల తత్కాల్ టికెట్లు అందేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారికంగా రైల్వే శాఖ కూడా ఆల్మోస్ట్గా ఆమోదించింది. ఇంకా రానున్న రోజుల్లో వీలున్నంత త్వరగా దీన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. ఇది కనుక అమల్లోకి వస్తే సామాన్యులు కూడా తత్కాల్ టికెట్లు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా ట్వీట్ చేశారు. భారతీయ రైల్వేస్ విల్ సూన్ స్టార్ట్ యూజింగ్ ఈ ఆధార్ అథెంటికేషన్ టు బుక్ తత్కాల్ టికెట్స్ విల్ సూన్. అంటే వీలున్నంత త్వరగానే ప్రారంభిస్తామని నేనైతే చెప్తున్నారు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.